ఓపిక పడుతున్నాను. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం వచ్చి చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంజుకుంటుంటే మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీని కాపానికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుక్కుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఊరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుగురించే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు, కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గరకు పోతావు, భూసీట్ల దగ్గరకు పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపెట్టాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ మీద అభిమానం, ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉంటే ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి, పాపం కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగర్ అని 30 ఎకరాలు మోహన్ కేడికే వచ్చి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి ఇది క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుంటే ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నెంబర్ 5 నగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా. సార్ నిరుపేదలు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. మంచిగా చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని. నిరుపేదలను కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మందిని వాళ్ళు అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ 5 నగర్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్గా అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడతారు. నీ హోటల్ కుక్కడపల్ల కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలనే ఉంటాం. 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తిరిగితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగితే నీకు చిత్త శుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే, నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో.
లెటర్ పంపిస్తారా ఏమన్నా? నీకే తెలివి ఉంది అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్కల్ గారు ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమేంటో మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్లో గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ మేము దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చింది నువ్వు దోసుక తిన. నీకు నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళీ మాట్లాడు. నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతా. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఎన్టీఆర్ స్కూల్ నువ్వు కట్టినావు. మా సొంత డబ్బులు అవి, రమ్య గ్రౌండ్లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 నుంచి పోతీవి, తిడితీవి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితీవి. తెల్లారిపోతే కథ మా మాటలు బంద్. ఏంది నీది? ఏం చేసుకున్నావు? మళ్ళీ మాట్లాడుతుందా? మళ్ళీ బంద్. ప్రజలకు రేపిస్తారని చెప్పావు. 200 మంది గొలవడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు, హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. అరుణ తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనాని. ఊర్లో ఆడనేలేమని ఆడనేపోతే నన్ను బదిలాడ ఆడిపించిన. ఒక ఆడపిల్ల మెచ్చుకుంటుందా నేను ఇలా ఇది తెలంగాణలో? పైసలు ఇచ్చుకుంటా, 500 300 ఇచ్చుకుంటా, ఎంబడి తెంపుకుంటా, జిందాబాద్లు కొట్టిపించుకుంటా. అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన ఆల్వేన్ ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. నీ అటువంటి కుక్కలు మస్తు మంది మరిగిపోయిన దగ్గర 30 ఏళ్లలో. నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినావు, తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గాజుల రామారం ఇష్టమైన మాట్లాడడానికి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది? నీ చరిత్ర ఏంది? నువ్వేంది? నీ మొగోని ఆస్తి ఎక్కడిదా? ఐడిపి ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మామ అయ్యేవాడు సంపాదించి పెట్టిండా? 36 ఎకరాల ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా. ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడిది నీకు ఐడిపి ల్యాండ్లో? నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించాడు. ఎన్ని టీవీలలో వచ్చినాయి. TV9లో కూడా ½ అవర్ స్టోరేజ్ దీని మీద. ఆంధ్రప్రభ ఆల్రెడీ రాస్తా ఉంది. కోట్లాది ఇలా హైదరాబాద్ కుక్కడపల్లిలో, బాలనగర్లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. నువ్వు కబ్జాలు పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటా. బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలు ఆడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల్లో బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటటువంటి కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకునేట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. ఏమంటావు? నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డిని తిరుగుతుంటావు, కేటీఆర్ని తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లోను ఎలేగలతోని?
నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ళ కింద తెలంగాణ రాకముందు